హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా, ఈరోజు అయితే నేను మా ఇంట్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి అయితే చాలా రోజులైంది. ఇవాళ ఏమైనా స్పెషల్ అనుకుంటున్నారా? స్పెషల్ ఏమీ లేదండి. అదేమిటంటే మొన్న సండే చేయమని పిల్లలు అడిగారు. అయితే మేము సండే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, అందుకని చేయలేదు. నెక్స్ట్ సండే చేద్దామా అంటే మళ్ళీ అప్పుడు కూడా కొంచెం పని ఉంది. సర్లే అనేసి ఇవాళ అయితే చేసిన. మళ్ళీ అమ్మవారి నవరాత్రి మొదలైతే నాన్ వెజ్ అయితే అవి వండుకోము కదా. చూసారా ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. చికెన్ కూడా బాగా దమ్ అయింది. పీస్ కూడా బాగా ఉడికిందండి. జ్యూసీగా కూడా ఉంది. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారా? మా పిల్లలకైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇష్టము. మా అమ్మాయి అయితే పీసులు తిందగానే రైస్ అయితే తింటుంది. ఒకసారి దీని తయారీ చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే 3/4 కేజీ రైస్తో చేస్తున్నాను. దీనికోసం 3/4 కేజీ చికెన్ అయితే తెప్పించుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ముందుగా ఆడి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుని తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, వీడియోలో ఎలా అయితే కలుపుతున్నానో ఆ విధంగా కలుపుతూ ఉండాలి. బాగా మనం ఎంత బాగా కలిపితే ముక్కలకు అనేది ఈ మసాలా అంతా బాగా పడుతుంది. తర్వాత ఒక పెద్ద లెమన్ అయితే నేను కట్ చేసుకుని గింజలను పక్కకు తీసేసుకుని నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోనే మనము ఒక 2 టేబుల్ స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్ల కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసము కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ వీటిని కూడా బాగా కలపాలి. ఈ విధంగా బాగా మనం ఎంత బాగా మ్యాగ్నేట్ చేస్తామో పీసులు అనేవి బాగా ఉడికి టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి 2 అవర్స్. టైం లేకపోతే 1 అవర్ అయినా సరిపోద్ది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత నేను దీంట్లో కొద్దిగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ నేను ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే బిర్యానీ ఆకులను అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా లవంగం, 2 యాలకులు, కొద్దిగా షాజీరా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కట్ చేసి పక్కన ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకొని తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత అయితే పెడుతున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. ఈలోపు పక్కన స్టవ్ మీద రైస్ వండడానికైతే నేను ఒక 3 లోటల వాటర్ అయితే పెట్టుకుని అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను. అప్పుడు బిర్యానీ మెతుకు అనేది పలుకులాగా ఉంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి కూడా పడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత రైస్ మరిగేంత వరకు ఈ రైస్ని అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే శుభ్రంగా కడుగుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి పక్కన పెట్టాను. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుని ఈలోపు వాటర్ అయితే మరుగుతుంది. వాటర్ మరిగినప్పుడు మనము పక్కన పెట్టుకొని ఉన్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొద్దిగా ఉడకాలి. రైస్ అనేది 70% ఉడికితే సరిపోతుంది. తర్వాత ప్రెషర్ చల్లారాక కుక్కర్ మూతను అయితే తీసుకొని కొంచెం చికెన్లోని వాటర్ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను ఇందులో ఏ వాటర్ యాడ్ చేయలేదు. అది మనం పెరుగు వేసాం కదా, దాందే ఆ గ్రేవీ అంతా. ఈ విధంగా మనం దగ్గరికి ఉడికించుకుంటే ముక్కకు అనేది ఆ స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. చూడండి, బాగా బబుల్స్ వస్తున్నాయి. ఈ విధంగా చికెన్ అయితే మనం బాగా ఉడికించాలి.
చూడండి ఈ పట్టు కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వచ్చింది. ఈ లోపల మనకి రైస్ కూడా ఉడికిపోయింది. చూడండి మెతుకు ఇలా మనం పట్టుకుంటే అలా బ్రేక్ అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఉడికి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అందులో ఉన్న కొంచెం గ్రేవీని అయితే సైడ్కి తీసుకుని చికెన్ పీసెస్ అన్నీ అడుగుని పెట్టుకుని దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేశాను. తర్వాత ఈ రైస్ని నేను ఈ విధంగా జాలి గరిటెతో నీరు అనేది రాకుండా రైస్ని అయితే ఒక లేయర్గా వేసుకుంటున్నాను. తర్వాత రైస్ అనేది ఒక లేయర్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఆ చికెన్ గ్రేవీ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మధ్య మధ్యలో మనం ఆ గ్రేవీ యాడ్ చేయడం వలన రైస్కి కూడా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనము పక్కన ఉన్న రైస్ని అదే జాలి గరిటెతో ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి. చూడండి నేను వీడియోలో ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా మొత్తం గిన్నె అంతా వచ్చేలా వేసుకుని తర్వాత మళ్ళీ ఆ కర్రీ గ్రేవీ అయితే యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ సేమ్ ఇందాక ఇట్లానే మళ్ళీ ఇంకొక లేయర్ అయితే రైస్ అయితే మిగిలి ఉన్న రైస్ని కూడా లేయర్గా వేసేస్తున్నాను. తర్వాత మిగిలిన ఆ చికెన్ గ్రేవీని కూడా వేసేసి ఒక్కసారి రైస్ని అటు ఇటు కదుపుకొని తర్వాత మిగిలి ఉన్న బ్రౌన్ ఆనియన్స్ని, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోనే నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా నేను వీడియోలో ఏ విధంగా చూపెడుతున్నానో ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది వాటర్లో యాడ్ చేస్తే ఈ విధంగా కలర్ వస్తుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్ల చూసారా వీడియోలో చూపించినట్టుగా జల్లాను. తర్వాత దీనికైతే మనం దమ్ పెట్టేసుకున్నాక మంటను అనేది మనం హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అనేది ఉంచాలి. తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసి ఒక పనికి చేయని అట్ల పైన ఉంటుంది కదా, అది పెట్టుకుని దాని మీద మనం కుక్కర్ని అయితే పెట్టి ఒక ప్లేట్ అలా పెట్టి వాటర్ని అయితే నేను బరువుకి పెట్టాను. మీకు ఇష్టమైతే గోధుమ పిండిని అంచుల గంట కూడా పెట్టుకుని దమ్ పెట్టుకోవచ్చు. నాకు టైం లేదు కాబట్టి నేను ఈ విధంగా బరువుకి వాటర్ అయితే పెట్టుకుని ఇలా చేసిన టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. చూడండి ఒక 20 మినిట్స్ దమ్ ఇచ్చిన తర్వాత బాగా ఉడికింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.